ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. కార్తీక పౌర్ణమి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ టైంలో తులసి కోట పూజ, తర్వాత శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం 365 ఒత్తులు వెలిగించాము. దాని తర్వాత పుట్టులో పాలు కూడా పోసాము. అయితే జ్వాలతోరణం కూడా చూపించాను, కానీ పౌర్ణమి వెన్నెల్లో లలిత సహస్రనామాలు చదివితే మంచిది అన్నారు. అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఈ విధంగా ఒక లలిత సహస్రనామాల బుక్ పాలు తీసుకొని డాబా పైకి వెళ్ళి పారాయణం చేసాము. దాని తర్వాత పౌర్ణమి వెన్నెల్లో పెట్టిన ఆ పాలను కూడా స్వీకరించాము. మీరు కూడా మీ అపార్ట్మెంట్లో అందరితో కలిసి ఈ విధంగా పారాయణ చేశారా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా పుట్టలో పాలు పోసినప్పుడు పాము పాలు తాగదు అని చెప్తారు. అన్ని పాములు పాలు తాగవా అంటే కొన్ని పాములు పాలు తాగుతాయి, అవి దేవతా స్వరూపాలైన పాములు పాలు తాగుతాయంట. అవి మనకు కనిపించే ప్రదేశాలలో ఉండవు, అడవుల్లో అలాంటి ప్లేసుల్లోనే ఉంటాయి. ఈరోజు శ్వేతనాగు కనిపించిందంట రోడ్డు మీద. అయితే ఒక అతను తీసుకువెళ్ళి చూసినట్లయితే తన చెవికి కొంచెం దెబ్బ తగిలినట్టుగా అనిపించి వెటర్నరీ డాక్టర్కి చూపించినప్పుడు వెటర్నరీ డాక్టర్ 2 days దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంకా దాన్ని అడవుల్లో వదిలేశారు అని చెప్తున్నారు. ఇంకా ఆ న్యూస్ ఛానల్ అయితే మీరు ఫాలో అయ్యారా, ఆ వీడియోని చూసారా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మీరు పుట్టలో పాలు పోసారా కార్తీక మాసంలో? ఇంకా పుట్టలో పాలు కార్తీక మాసంలో ఎందుకు పోయాలి, అదేవిధంగా పుట్టలో పాలు పోసినప్పుడు చేయాల్సిన మంత్రం అవన్నీ మాసంలో, ఇంకా పుట్టలో పాలు కార్తీక మాసంలో ఎందుకు పోయాలి, అదేవిధంగా పుట్టలో పాలు పోసినప్పుడు చేయాల్సిన మంత్రం అవన్నీ ఆ వీడియోలో అయితే పెట్టాను. కింద వీడియో లింక్ ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి.